హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను వచ్చేసి సంకష్టహార చతుర్థి పూజ ఎలా చేసుకోవాలో మీకు చెప్దాం అనుకుంటున్నాను నాకు తెలిసినంతలో. ఇది మొన్న అక్టోబర్ 10వ తేదీ వచ్చింది కదండి. నేను ఆ రోజు చేసుకున్నాను. ఆ రోజు శుక్రవారం కాబట్టి ఇలా గడపకు పూజ చేసుకొని మొదలుపెట్టానండి. ముందుగా స్వామివారికి ఏమేం కావాలో అవి మనం రెడీ చేసేసుకొని తర్వాత పూజ స్టార్ట్ చేస్తే మంచిదండి. సో ముందుగా మనం స్వామి దగ్గర పెట్టుకోవడానికి గరిక, అలాగే పుష్పాలు, ఎర్రటి పుష్పాలు, ఎర్రటి అక్షంతలు ఇవన్నీ రెడీ చేసుకొని ఉండాలి. అలాగే ఇది తీరని కోరికల కోసం, ఏదైనా మనం గట్టిగా అనుకున్న దానికోసం చేస్తాం కాబట్టి ముడుపు ఎలా కట్టాలో కూడా తెలుసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ గరిక, అలాగే వస్త్రం, అంటే స్వామివారికి వేయడానికి వస్త్రం కావాలి కదండి. అది నేను దూదికి పసుపు, గంధం, కుంకుమ బొట్లు పెట్టి రెడీ చేసుకొని ఉంచానండి. మీరు గరికతో కానీ లేదంటే అవి జిల్లేడు పూలు ఉంటాయి కదా, వాటితో అయినా స్వామివారిని అర్చించుకోవచ్చండి. ఈరోజు నా దగ్గర ఇప్పుడు జిల్లేడు పూలు లేవు కాబట్టి గరికతో అర్చించేస్తున్నాను. ఇలా ఎర్రటి పూలతో స్వామివారిని పూజించాలి. ఇలా ఎర్రటి అక్షంతలు కావాలండి స్వామివారిని అర్చించడానికి. ఎందుకంటే మనం కోరిక నెరవేరడం కోసం అవి ముందుగా రెడీ చేసుకు పెట్టుకోండి. కొంచెం బియ్యంలో నెయ్యి, కుంకుమ వేసి కలిపి పెడితే అక్షంతలు రెడీ అవుతాయండి. ఇలా ఎర్ర మందారం ఉంటే ఎర్ర మందారంతో పూజిస్తే మంచిది. నా దగ్గర లేవు, సో ఇలా గులాబీ నేను పెట్టాను. ఇలా స్వామివారికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి వస్త్రం సమర్పించి, ఎర్రటి పుష్పాలు సమర్పించి, స్వామివారి సంకష్టహర చతుర్థి స్తోత్రం ఉంటుందండి. ఆ స్తోత్రం చదువుకుంటూ ఇలా పూజ చేయండి. ఇలా దీపం వెలిగించి స్వామివారికి ధూపం సమర్పించి, వీలైతే టెంకాయ కొట్టండి, లేదంటే ఏదైనా పండ్లు, ఇంగిలిపడని పండ్లు సమర్పించి స్వామివారికి పూజ చేసుకోండి. అలాగే ముడుపండి, ఇలా ఎర్రటి వస్త్రంలో ముడుపు కట్టాలి. ఆ ముడుపులో 3 పిడికెట్ల బియ్యం, అలాగే 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరం, చిల్లర అంటే ఒక కాయిన్ వేసి ముడుపు కట్టాలి. తమలపాకులు, వక్క అవి లోపల ఉంచి ముడుపు కట్టకండి, ఎందుకంటే పురుగు పడతాయి కాబట్టి. ఇవన్నీ ఏదైనా ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టి ఆ తమలపాకు వాటిని సపరేట్గా ఉంచి ముడుపు కట్టండి, ఎందుకంటే పురుగు పట్టకుండా ఉండటం కోసం. ఈ సంకష్టహార చతుర్థి ప్రతి నెల ఒక రోజు వస్తుంది. సంకష్టహార చతుర్థి అని ఉంటుంది. మీరు ఆ డేట్ చూసుకొని ఆ రోజు మళ్ళీ ఈ ముడుపు స్వామి దగ్గర పెడుతూ మీ కోరిక నెరవేరేదాకా ఇలా పూజ చేస్తూ ఉండాలండి. బై మిస్టేక్ కెమెరా రివర్స్లో పెట్టాను, సారీ. ఈ ముడుపు మాత్రం అంటుముట్టు తగలని ప్రదేశంలో ఉంచాలండి పూజ అయిపోయాక. మళ్ళీ ఎప్పుడైతే సంకష్టహార చతుర్థి వస్తుందో అప్పుడు స్వామి దగ్గర పెట్టి మన కోరికను స్వామికి గుర్తు చేస్తూ ఉండాలి. మన కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు ఆ ముడుపు తీసి దాంట్లో ఉన్న బియ్యంతో కుడుములు కానీ ఉండ్రాలు కానీ చేసి మన ఇంట్లో వాళ్ళు ఒకటి తిని ప్రసాదంగా పంచి పెట్టాలండి. వాటిని మనకు కుదరకపోతే ఏదైనా గుడిలో మనం మనీ ఇచ్చేసి ఇలా చేసి పంచిపెట్టమనైనా చెప్పొచ్చండి. అది అండి సంకష్టహార చతుర్థి. నాకు తెలిసినంతలో చెప్తున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంకష్టహార చతుర్థి, దీన్ని కొందరు సంకటనాశన చతుర్థి అంటారు, రకరకాలుగా అంటారు. అంటే మన సంకటాలను నాశనం చేయడం, అంటే మనకు వచ్చే విఘ్నాలను తొలగించి ఆ అనుకున్న పని దిగ్విజయంగా పూర్తి చేసే పూజలాగా దీన్ని చేస్తారండి. దీన్ని కొందరు ఇన్ని నెలలు చేస్తామని అలా అనుకుంటారని, ఎవరిష్టం వాళ్ళది. అలా అనుకుని కూడా చేయొచ్చండి, అది మీ ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.